హలో నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగున్నారా? మా ఇంటికాడ ఉన్న ఒక చిన్న పార్క్ అయితే మా పాప పట్టుకొని పోయినాం. ఈ బుడ్డది ఇంట్లోనే ఉంటుందని పట్టుకపోయినా. అయితే ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఈ పార్క్ చూస్తుంటే నాకు ఒకప్పుడు ఊళ్ళల్లో ఈ పార్కులు ఉండేటివి గుర్తుకుంది అనుకుంటా కదా. అప్పట్లో ఆడుకోవాలంటే అయితే ఇంటి ముందర ఆడుకోవాలి, లేకపోతే గ్రౌండ్లో ఆడుకోవాలి. మనకి ఎక్కడ పోయే అవకాశాలు ఉండకపోతుండే కదా అప్పుడు ఊర్లో ఒక్క పార్క్ ఉంటే ఎప్పుడో ఒక్కసారి పోతే ఎక్కువ కదా. అంత ఎక్కడనో ఊర్లో ఒక్కటి ఉంటుంది, అది ఎప్పుడో ఒకసారి పోతే మస్తు అట్లా ఉండేది కదా. అందుకే ఇది చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. మీలో కూడా చాలామందికి ఆ జ్ఞాపకాలు ఉంటాయి కదా. ఇప్పుడు బోరగాళ్ళకైతే బోలెడు ఉన్నాయి ఆడుకోనికి చేయనీకి. ఒకప్పుడైతే ఇవన్నీ లేకుంటాయి కదా. ఇప్పుడైతే టెక్నాలజీ డెవలప్ అయిపోయి పోరగాళ్ళంతా ఫోన్లని అవని ఇవని వీడియో గేమ్లని ఏవో ఆడుకుంటారు. కానీ ఒకప్పుడు మనకు అవన్నీ అవన్నీ ఏం లేకుంటున్నాయి కదా. ఇక్కడైతే పోరగాళ్ళు మంచిగా స్కేటింగ్ చేస్తున్నారు. ఇక్కడ మస్తు గ్రౌండ్ ఉన్నది, చిన్న గ్రౌండ్ లెక్క. ఆ గ్రౌండ్లో మొత్తం స్కేటింగ్ చేస్తున్నారు. ఇక కొంచెం ముంగడి పోతే ఇక మొత్తం పోరగాళ్ళకి ఇక 4 రకాల జారుబండలు పెట్టిర్రు. ఇక పిల్లలు ఇక వాళ్ళ ఆనందానికి హద్దులు లేవనుకోండి. అట్లున్నారు ఒక్కొక్కరు. గబగబు ఎక్కుతురు దిగుతురు. ఇక వాళ్ళకు పట్టలేనంత ఆనందం. అసలు నాకు ఇది చూస్తే నాకు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే ఉండేది కదా అని గుర్తొచ్చింది. అందుకే ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియోని నేను షేర్ చేస్తున్నాను.